జీవితంలోని ఎన్నో నిజాలను నిష్కర్షగా చెప్పి మనకు కనువిప్పు కలిగించే సాహిత్య ప్రక్రియను తత్వం అంటారు. చేదైన జీవిత సత్యాలతో పాటు ఆధ్యాత్మిక చింతన కూడా అప్పుడప్పుడు ఈ గీతాలలో చోటు చేసుకుంటుంది. పదకవిత పితామహుడు అన్నమయ్య రాసిన పలు రకాల గీతాలలో ఈ తత్వాలు కూడా అనేకం. అటువంటి తత్వాలను కొన్నింటిని ఇవాటి కార్యక్రమం కోసం మేము ఎన్నిక చేసుకున్నాం. వీటిలో కొన్ని మీకు తెలిసినవి, బాగా పరిచయం ఉన్నవి, కానీ కొన్ని నూతనమైనవి, పెద్దగా ఎవరికి తెలిసినవి కావు, కానీ అన్నీ మీకు నచ్చేవే, మీరు మెచ్చేవే. మొదటగా ఈ పాటను వినండి. అమరులు, అసురులు, మునులు, సామాన్య మానవులు, పశుపక్షాది ఈ చరాచర సృష్టి అంతటా నిండి ఉన్న ఆ సర్వాంతర్యామికి ఎన్నో నామాలు, ఎన్నో రూపాలు, ఎన్నో నెలవులు. అయినా ఆ వెంకటాద్రిపై వెలిసిన ఆ ఏడుకొండల వాడు ఉండగా వేరే ఇతర దేవుళ్ళ గురించిన ఆలోచనలు ఎందుకు? ఆ తిరుమలకు నావలో వెళ్లే భక్త బృందాలు ఆ ఏడుకొండల వాడిని స్తుతిస్తూ భక్త పాదవస్త్రాలతో పాడుకునే పాట ఇది. వినండి. సురలీమునులు ఈ చరాచరములు ఈ సకలమంతయు ఇది ఎవ్వరు? ఈ సురలీమునులు ఈ చరాచరములు ఈ సకలమంతయు ఇది ఎవ్వరు? ఈ సురలీమునులు ఈ చరాచరములు ఈ సకలమంతయు ఇది ఎవ్వరు? ఈ సురలీమునులు ఈ చరాచరములు ఈ సకలమంతయు ఇది ఎవ్వరు? సరిగ పద పద పగ సరిగ రి సదస. ఎన్నిక నామములిటు నీవైయుండగా ఇన్ని నామముల వారిది ఎవరు? ఎన్నిక నామములిటు నీవైయుండగా ఇన్ని నామముల వారిది ఎవరు? ఉన్న చోటనే నీవు ఉండుచుండగా మరి ఇన్నిట తిరుగువారిది ఎవరు? ఉన్న చోటనే నీవు ఉండుచుండగా మరి ఇన్నిట తిరుగువారిది ఎవరు? ఈ సురలీమునులు ఈ చరాచరములు ఈ సకలమంతయు ఇది ఎవ్వరు? సరిగ పద పద పగ సరిగ రి సదస. ఒక్క రూపై నీ ఉండుచుండగా మరి తక్కిన ఈ రూపములు తామెవ్వరు? ఒక్క రూపై నీ ఉండుచుండగా మరి తక్కిన ఈ రూపములు తామెవ్వరు? ఇక్కడ అక్కడ నీవు ఇటు ఆత్మలలో నుండ మక్కువ నుండువారు మరి ఎవరు? ఇక్కడ అక్కడ నీవు ఇటు ఆత్మలలో నుండ మక్కువ నుండువారు మరి ఎవరు? ఈ సురలీమునులు ఈ చరాచరములు ఈ
దైవంబులను వారు తామెవ్వరు. శ్రీ వెంకటాద్రిపై చలగిని ఉండగా దైవంబులను వారు తామెవ్వరు. కావలసిన చోట కలిగి నీ ఉండగా ఈ విశ్వ పరిపూర్ణులు ఎవరు? కావలసిన చోట కలిగి నీ ఉండగా ఈ విశ్వ పరిపూర్ణులు ఇది ఎవరు? ఈ సురలి మునులు ఈ చరాచరములు ఈ సకలమంతయు ఇది ఎవరు?